హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మ్ టాక్స్. డిసెంబర్ 25th క్రిస్మస్కి అయితే 12 సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. అన్ని చిన్న సినిమాలే, అన్ని లాంగ్వేజ్లో కలుపుకొని 12 సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైలర్లు, ట్రీజర్లు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఏవి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయో తెలుసుకుందాం. అండ్ రోషన్ నటిస్తున్న ఛాంపియన్ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మెయిన్గా ఇది 90s బ్యాక్గ్రాప్లో ఈ సినిమా వస్తుంది. ఇది ఖచ్చితంగా రోషన్కి కంబ్యాక్ ఇచ్చే మూవీ అవుతుంది. అండ్ మంచి క్వాలిటీతో కూడా ఈ సినిమా తీస్తారు. తర్వాత శంబాల ఆది సాయి కుమార్ నటిస్తుండు. ఇది ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్గా అయితే రాబోతుంది. ట్రైలర్ వెరీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇది 25th అయితే రాబోతుంది. ఇది ఆదికి కూడా మంచి కంబ్యాక్ మూవీ ఇది అయితే. నవదీప్, శివాజీ అండ్ నందు ఇంకా చిన్న ఆర్టిస్టులతోటి ఒకటి దండోరా అనే మూవీ వస్తుంది. ఈ మూవీ కూడా 25th రిలీజ్ కాబోతుంది. దండోరా మూవీ అయితే ఒక డెత్ గురించి, ఒక విలేజ్ బ్యాక్గ్రాప్లో అయితే ఈ స్టోరీ ఉంది. కామెడీ అండ్ వెరీ సీరియస్గా ఉంది ఈ ట్రైలర్ అయితే. ఇంకోటి మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఇదైతే యాక్చువల్గా 12కు రిలీజ్ కావాలి, 25th పోస్ట్ పోన్ చేశారు. చిన్న ఆర్టిస్టులతో అయితే ఈ సినిమా అయితే తీసారు. ట్రైలర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది కూడా 25th రిలీజ్ కాబోతుంది. ఇంకోటి పతంగ్, మంచి కామెడీ. ఇదైతే ట్రైలర్ అయితే చూస్తుంటాం, ఫుల్ ఫన్ ఉంది. ఈ సినిమా కూడా 25th. ఇంకోటి బ్యాడ్ గర్ల్స్ కూడా 25th రిలీజ్ కాబోతుంది. సిరాయి మూవీ అండ్ విక్రమ్ ప్రభు నటిస్తుంది. ఇది కూడా 25th రిలీజ్ కాబోతుంది. మార్క్ కిచ్చా సుదీప్ నటిస్తున్న ఈ సినిమా కూడా 25th రిలీజ్ కాబోతుంది. ఇది ఫుల్ మాస్ సినిమా. ఇదైతే 35 నంబర్ తోటి ఒక సినిమా వస్తుంది, కన్నడ సినిమా. ఇది ఉపేంద్ర అండ్ శివన్న ఇంకా చిన్న ఆర్టిస్టులతో అయితే ఈ సినిమా అయితే వస్తుంది. ఈ ట్రైలర్ అయితే హాలీవుడ్ రేంజ్లో కొన్ని సీన్లు అయితే తీసిర్రు. ట్రైలర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. కన్నడ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, తెలుగుది ఇంకా రిలీజ్ చేయలేరు. కానీ ఈ సినిమా కూడా 25th రిలీజ్ కాబోతుంది. వరుషభ మోహన్ లాల్ నటిస్తున్న ఈ సినిమా కూడా 25th రిలీజ్ కాబోతుంది. తూ మేరీ మైనా ఒకటి కూడా హిందీ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ వానర మంచి విఎఫ్ఎక్స్ తోటి, చిన్న ఆర్టిస్టులతోటి, లో బడ్జెట్ తోటి మంచి హై క్వాలిటీ సినిమా అయితే 26th రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చిన్న ఆర్టిస్టులతోటి ఒక నందు ఒక మంచి క్యారెక్టర్ అయితే చేస్తుంది ఈ సినిమాలో. ఈ 12 సినిమాలలో కొంచెం హైప్ బజ్ ఉన్న సినిమాలు అయితే శంబాల ఒకటి అండ్ ఛాంపియన్ ఒకటి. ఇవి రెండు కొంచెం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. ఇంకోటి ఇషా కూడా వెరీ హర్రర్ థ్రిల్లర్ జానర్ సినిమా లవర్స్కి అయితే ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా. అండ్ ఇవన్నీ టోటల్ సినిమాలు అయితే క్రిస్మస్కి అయితే రాబోతున్నాయి. ఇన్ని పోటీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి థియేటర్లో అయితే దొరకడం చాలా కష్టం. మల్టీప్లెక్స్లో అయితే అన్ని సినిమాలకు ఛాయిస్ దొరుకుతుంది, ఎందుకంటే 7 స్క్రీన్లు 8 స్క్రీన్లు ఉంటాయి కాబట్టి. క్రిస్మస్కి అయితే చూద్దాం ఎన్ని హిట్ అయితే ఎన్ని ఫ్లాప్ అయితే. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.